ఏ గెలిచినాం అయిపోయింది. పబ్లిక్ ఎటు పోతే నాకేంది? నేనైతే హైదరాబాద్ లో నిమ్మలంగుంటా అంటే నడుస్తుందా? గెలిచిందే పబ్లిక్ తిప్పలా నడుచుకుంటానికాయే. అట్లాని ఊర్లలోకి వెళ్ళి అందరు హైదరాబాద్కి వచ్చి లీడర్లను కలిసి చెప్పుకోలేరు. టయానికి ఎమ్మెల్యే గారు దొరుకుతారో లేరో. అగో గందుకే నేనే మీ కాడికి వస్తా, మీ బాధలేందో చెప్పుర్రి అంటున్నాడు గీసారు. చెన్నూరులో క్యాంప్ ఆఫీస్ ఓపెన్ చేసిండు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి సారు. ఇంటోళ్లతో కలిసి హోమం కలిసి పెద్ద పూజలు చేసిండు. గెలిపించిన పబ్లిక్ దినావీడికి వచ్చి సార్ను కలిసి సమస్యలు చెప్పుకోవచ్చు అన్నట్టు. అందరూ కూడా ఇక్కడికి వచ్చి రిజిస్టర్ ఉంటుంది, నేను కూడా ఉంటా. ఇక్కడ ఎక్కువ సమయం ఇక్కడనే కేటాయించి ప్రజల సమస్యలు డెఫినెట్లీ తీర్చడానికి ఇక్కడ పనిచేస్తాం. అయితే నియోజకవర్గంలో సార్ పేరు చెప్పి కొందరు దందాలు చాలు చేసిండ్రట. అప్పుడే ఇసొంటి కథలు వాడితే ఊకునే ముచ్చటే లేదని వార్నింగ్ ఇచ్చిండు. ఎవరు కూడా ఈ భూ దందాలలో కూడా నా పేరు ఎవరు కూడా వాడుకోవద్దు. నేను మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, ఇదైతే ఒక షో ఫ్యాషన్ చేసుకున్నారు. అన్నిటికీ ఎమ్మెల్యేని ఇన్వాల్వ్ చేసి లోకల్ ఎమ్మెల్యే పేరు చెప్తే ఆఫీసర్లు బుగులు పడతారని దిక్కుమాలిన దందాలు చేస్తున్నట్టుండ్రు. గసంటోళ్లను అస్సలు ఇడిచిపెట్టొద్దని పోలీసులకు ఆర్డర్ వేసిండు ఎమ్మెల్యే వివేక్ సారు. పోలీస్ కి స్ట్రిక్ట్ వార్నింగ్ చెప్తున్నాను. కేవలము ట్యాక్స్ పేడ్ లారీ ఉంటేనే మీరు వారి రవాణా చేయనియండి. అంటే సీజ్ చేసి వాళ్ళ మీద సరైన కేసులు పెట్టాలని